అనేక ఏండ్ల తరబడి బీసీలో ఉన్నటువంటి జనాభా ఏబిసిడీలుగా ఉన్నప్పుడు మరి ఎస్సీలో ఉన్నటువంటి కులాలు ఏబిసిడీలుగా ఎందుకు విభజించకూడదు అనేటువంటి కారణం వెతికితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు అంటే తినమరిగినోడు తినాలనే చూస్తాడు తప్ప పంచియాలని ఎవడు కోరుకోడు. కలిసి ఉందామనేదే విరుద్ధం. ఒక తండ్రికి పుట్టిన ఇద్దరైనా నలుగురైనా ముగ్గురైనా అన్నదమ్ములు భాగాలు పంచుకుంటారు తప్ప ఉమ్మడిగా ఎవడు కూడా కోరుకోడు. ఇవాళ ఏబిసిడీలు కూడా అన్నదమ్ములుగా మనం కలిసి ఉందాం, మన ఆస్తులు పంపకాలు జరుపుకుందామనే న్యాయమైన డిమాండ్ ఇవాళ మాదిగల డిమాండు. ఒక్క మాదిగల కోసం కాదు, ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాల కోసం జరిగేటువంటి పోరాటం కనుక నా అన్నలారా మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతూ జాతిలో జాగృతతో ఉండాలి, ఎప్పటికప్పుడు మెలకువతో ఉండాలి. ఇప్పటికే అన్యాయం జరిగింది మన జాతికి. 10 సంవత్సరాలు తుంగతుర్తిలా పాడుబడ్డ మొగపోన్ని మోసిన మనము 10 సంవత్సరాల కాలం పాటు తుంగతుర్తి అన్యాయం జరిగిపోతే ఇవాళ నా జాతి బిడ్డ గర్వంగా తలెత్తుకొని కాలరెగలేసి ఎవరుండ్రు అక్కడ అంటే నా మందుల సామేలన్న ఉండు అని చెప్పుకునేటువంటి ఒక ఎమ్మెల్యే మనకు వచ్చేయండు. ఇవాళ సామేలన్న మీద అపారమైన అమోఘమైనటువంటి బాధ్యత. ఈ గ్రూపా ఆ గ్రూపా ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మాదిగా ఎవరైతే వాళ్ళు నీ తమ్ముళ్ళే, మాదిగ జాతి రక్తం నీ తమ్ముళ్ళే, నీ రక్త బాంధవులే అనేటువంటి కోణంగా కోడి పిల్లలను తల్లి కాపాడినట్టుగా తుంగతుర్తి బిడ్డను కాపాడాల్సిన బాధ్యత మందుల సామేలన్న పైన ఉందనే విషయాన్ని కూడా జాతి తరపున ఆయన తమ్ముడిగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన వచ్చిన కాంచి అన్ని ప్రాంతాలు ఒక్క రోజు కూడా తిని ఇంట్లో పడుకున్న రోజు లేదు. ప్రతిరోజు నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. క్రమశిక్షణ గల సైనికుల్లాగా పట్టుదలతో పనిచేసేటువంటి ఒక కమిటీ వంటి కలిగినటువంటి నాయకుల్లాగా తుంగతుర్తి ప్రతి ఊరు వాడ నేనున్నా అని తిరుగుతున్నాడు. చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం, ఒళ్ళెలుపున అహంకారం మెడలు తిరగకుండా బలిసిన ఎమ్మెల్యేలు కూడా చూసినాం మనం. కానీ మందుల సామేలన్న పిలిస్తే వాళ్తాడు అక్కడ నేనున్నా అని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లు చేసుకుంటూ నేనున్నా, ఇది మా సమస్య, మా నియోజకవర్గం, నా తమ్ముళ్ళు, నా జాతి బిడ్డలు అని చెప్పి నిరంతరం ముందున్నటువంటి మన నాయకుడు. మా నినాదం అదే. ఆ రోజు స్థానికుడే కావాలి, అది మాదిగ కులమే కావాలని మన నినాదం ఫలించిన వేళ మరొకసారి గట్టిగా చప్పట్లతో మందుల సామేలన్నకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ వర్గీకరణ వద్దనేటువంటి కొంతమంది పిడికడి మంది మాలలు, పేద మాలలు ఎవరు మన ఉద్యమానికి వ్యతిరేకం కాదు. కూలినాలు చేసుకునే ఏ మాలలు వ్యతిరేకం కాదు. ఏ పని పాట లేని మాలలు కొంతమంది పిడికడి మందే. వివేక్ వెంకట స్వామి స్పాన్సర్షిప్తో చేస్తున్నటువంటి అనేక సభలు పెట్టిస్తూ మైసమ్మ దున్నపోతు బలిసినట్టుగా బలిసినటువంటి కొంతమందిని ఊరేగింపుగా తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది.